శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 16 నుండి 29 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి మీనరాశి వారికి ఒక విధంగా ఈ పక్ష ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలోను, ఒక గ్రహం ధనస్థానంలో ఉండడం వల్ల ఒక మంచి ధనయోగంతో ఈ వారం ప్రారంభమైందని చెప్తాం. ఎవరి జన్మ జాతకంలో అయినా అది ధన జాతకమా రుణ జాతకమా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాడి జాతకంలో మరి 11వ స్థానంలోను, 2వ స్థానంలోను, అలాగే అష్టమ స్థానంలో ఏదో గ్రహం ఉంటే అది ఏదో విధంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ 3 చోట్లు వాడి జన్మ జాతకంలో ఖాళీగా ఉంటే మరి గోచారంలో కూడా ఈ స్థానంలోకి శుభగ్రహాలు వచ్చినా పెద్దగా ఫలితం ఉండదు. జాతకంలో ఏదైనా ధనయోగాలు ఉన్నా అవి గోచారంలో ఇస్తూ ఉంటాయి. అలాగే రాజయోగాలు ఉన్నా కూడా జాతకం అది దశలు వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం ఈ మీనరాశి వారికి మంచి ధనయోగాలు ఈ 15 రోజుల్లో ఏర్పడ్డాయి. గురువు ఎలాగా కొంతకాలం బట్టి కుటుంబ స్థానంలో ఉన్నాడు. అది ఇప్పుడు కొత్తగా ఏంటంటే భరణి నక్షత్రంలోకి మారడం, అంటే శుక్రగ్రహ నక్షత్రంలోకి మారడం వల్ల ఖచ్చితంగా మరి ధనం గతంలో కన్నా ఎక్కువ సంపాదన పెరుగుతుంది. ముఖ్యంగా సౌకర్యాలు పెరుగుతాయి. కుటుంబ స్థానంలో ఈ భరణి నక్షత్రంలో గురువు రావడం వల్ల కంఫర్టబుల్ లైఫ్, ఎంటర్టైన్మెంట్గా, విందు వినోదాలతో, శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలతో, బంధుమిత్రులతో సరదాగా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. సో అలాగే ఎక్కువగా స్త్రీల యొక్క సందడి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో స్త్రీలకి గౌరవప్రదమైనటువంటి పదవి రావడం కానీ, వాళ్ళ వైవాహికం చక్కబడడం కానీ, మొత్తం మీద కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఏ కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం, ఆ యజమాని ఖచ్చితంగా మరి అదృష్టవంతుడిగా బాగున్నట్టే మనం చెప్పచ్చు. సో నో డౌట్ ఇది ఒక మంచి శుభయోగం ఈ రాశి వారికి. ఇక లాభస్థానంలోకి కుజుడు ధన భాగ్యాధిపతి లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కంప్లీట్గా అదృష్టం ద్వారా, భూములు స్థిరాస్తుల ద్వారా, వ్యక్తిగత ప్రతిష్ట ద్వారా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తల సహకారంతో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ చాలా అనుకూలంగా ఉంటుంది. వెనకాల మేము ఉన్నామనే ధైర్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఎటువంటి కార్యక్రమాన్నైనా ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. అలాగే శుక్రుడు అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థితి, ఆకస్మిక ధనలాభం, స్త్రీల వల్ల ధనలాభం, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరించడం, మంచి నేమ్ అండ్ ఫేము, సౌకర్యాలు, వాహన యోగం. ఇక బుధుడు చతుర్థ సప్తమాధిపతి, భార్య వల్ల, భర్త వల్ల, తల్లిగారి వల్ల ఇవన్నీ ఆదాయం పెరుగుతుంది. సో ఈ విధంగా 3 రకాలుగా మీకు ఆదాయం రావడం జరుగుతుంది. ధన విషయంలో కూడా అనుకూలంగా ఉంది. అయితే ఒక ఏలినాడు శని ప్రభావం వల్ల మాత్రం ఎంత ధనం వచ్చినా కూడా అది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రవి 12వ స్థానంలోకి రావడం జరిగింది ఈ నెలలో 14వ తారీఖున. మరి ఆ కారణం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జిఎస్టీ లాంటివి చెల్లించవలసి రావడం, మరి అలాగే తండ్రి గారికి వ్యక్తిగతంగాను, కుటుంబంలో పెద్దవారికి హాస్పిటలైజేషన్ వల్ల కానీ, మెడిసిన్స్ వల్ల కానీ ఎక్కువ ఖర్చు అవ్వడం, అలాగే విద్యార్థులంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు కోసం ఎక్కువ ఖర్చు అవ్వడం, ఇవి జరుగుతూ ఉంటాయి. శని వ్యయంలో ఉండడం కామన్గా మనకు కొంతకాలంగా మరి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మీ మీద పడడం వల్ల మీ కుటుంబ బాధ్యతతో పాటు అది ఇతరుల యొక్క కుటుంబ బాధ్యతలు కానీ, వ్యక్తుల యొక్క బాధ్యతలు కానీ స్వీకరించడం వల్ల అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే సాధారణంగా మీనరాశి వారికి ఉన్నటువంటి సహజ దానగుణం వల్ల వాళ్ళు ఏదన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు దైవ సంబంధించిన కార్యక్రమాలకి, ఏదైనా పూజా పుణ్య కార్యక్రమాలకి, ఈ గోశాలలు వాటికి, అలాగే గురువులకి, మరి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి వారికి తోచిన విధంగా ఏదో ఒక సహకారం అందిస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల కూడా జాతకుడికి కొంత బడ్జెట్ పెరిగి మరి ఏదో విధంగా ఫైనాన్షియల్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇవన్నీ కూడా జాతకుడికి ఒకవైపు. ఇక రెండో వైపు ఏంటంటే రాహు రాశి యందు ఉండడం వల్ల ఎంత గొప్పవాడికైనా వ్యసనాల మీదకి ఆసక్తి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఎంతవరకు కూడా అటువంటి ప్రదేశాలకి వెళ్ళడం కానీ,
అటువంటి వారితో స్నేహం చేయడం కానీ ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అటువంటి టీవీ ప్రోగ్రాంలు కూడా చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా బలహీనులు వీళ్ళు. బేగా స్నేహితుల ప్రభావంలో, పరిసరాల ప్రభావంలో వీక్నెస్గా మగవాటం వల్ల తొందరగా వీక్నెస్ గురవుతుంటారు. సాధారణంగా ఈ మీనరాశి, మీనలగ్నం వారు ఈ జలతత్వ రాశి అవ్వడం వల్ల పొరపాటున ఏదన్నా ఒక వ్యసనానికి బానిస అయితే, మరీ ముఖ్యంగా ఈ డ్రింకింగ్ హ్యాబిట్ అలవాటైతే మాత్రం వాళ్ళ జీవితంలో దాన్ని మానడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అంటే చాలామంది కొంతమంది టీ కాఫీలు కూడా ఎక్కువ తాగుతుంటారు, అది వేరే విషయం. ఇది ఏంటంటే మన ఈ డ్రింకింగ్ హ్యాబిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవాటు చేసుకోవద్దు. మరి ఈ సమయంలో దాన్ని పక్కన పెడితే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు మరి జాతకుడికి ఈ నెలలో, ఈ పక్షంలో మరి ఆదాయం పెరుగుతుంది, మిగతా సమస్యలు సాల్వ్ అవుతాయి, కుటుంబంలో మీ యొక్క గౌరవం అది పెరుగుతుంది. ఇంకా మీరు ప్రస్తుతం మాత్రం ఈ మన యొక్క క్యారెక్టరు, అలవాట్లు, నిజాయితీకి కూడా సూర్యభగవానుడు కారణమవుతుంటాడు. అటువంటి రథసప్తమి ఈ ఫిబ్రవరి 16వ తారీఖున వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు విధి విధానంగా సూర్యభగవాన్ని పూజించి మరి ఆ రోజు పాయసం నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులు దాన్ని ప్రసాదంగా తీసుకొని ఉండడం వల్ల మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శని, వ్యయ రవి యొక్క చెడు ఫలితాల నుంచి బయటపడి ఈ సంవత్సరం అంతా కూడా కంపల్సరీగా మీకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం,
ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోంచేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోంచేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.